Hey all, welcome to my YouTube ఛానల్ రేణుకాస్ ఇన్సైట్ఫుల్ కార్నర్. మీరు తమ్నైల్లో చూసుంటారు, ఇది మా కృష్ణాష్టమి బ్లాగ్. అందరికీ ముందుగా హ్యాపీ కృష్ణాష్టమి. మా చిన్ని కృష్ణుడు వచ్చిన తర్వాత ఇదే మా ఫస్ట్ కృష్ణాష్టమి అనమాట. సో ప్లాన్స్ అయితే చాలానే ఉన్నాయి. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే మార్నింగ్ ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు టైం అయితే 6 o'clock అయింది. మోహాన్స్ లేచే ముందే నేను ఫోటోషూట్కి బ్యాక్గ్రౌండ్ సెటప్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో లేచిన తర్వాత ఫాస్ట్గా ఫోటోషూట్ కంప్లీట్ చేసేయచ్చని. సో వితౌట్ వేస్టింగ్ ద టైం, లెట్స్ గో. నేనైతే 2 విధాలుగా ఫోటోషూట్ అయితే ప్లాన్ చేశాను. ఫస్ట్ ఫోటోషూట్కి నాకు బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడానికి బ్యాక్డ్రాప్ స్టాండ్ అయితే నా దగ్గర లేదు. సో నా దగ్గర ఉన్న 6x4 మ్యాట్రెస్ని అయితే వేసుకుని దాని మీద నేను అనుకుంటున్న బ్యాక్డ్రాప్ క్లాత్ని అయితే లైక్ మనం బెడ్షీట్ టక్ చేసుకున్నట్టు సెట్ చేయాలనుకున్నాను. సో అలా అయితే చేశాను. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఫొటోస్ రియల్గా రావాలంటే ఎప్పుడైనా కూడా మన బ్యాక్గ్రౌండ్ క్లాత్ అనేది ముడతలు లేకుండా నీట్గా ఉంటే ఫొటోస్ అనేవి చాలా ఎలివేట్ అవుతాయి అని నా ఫీలింగ్. తర్వాత కింద నేను ఒక వైట్ కలర్ క్లాత్ని అయితే వేద్దాం అనుకున్నాను. సో దానికోసం ఫస్ట్ కొంచెం బొత్తుగా ఉండడానికి కొన్ని బెడ్షీట్స్ వేసుకుని దాని మీద వైట్ క్లాత్ వేసి అయితే సెట్ చేసుకున్నాను. తర్వాత 3 మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ని అయితే వేలాడి తీసుకున్నాను. ఈ మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ అనేవి నా బెస్ట్ పర్చేస్ అనమాట. నేను చేసిన ప్రతి డెకరేషన్లో కూడా ఎలా కావాలంటే అలా యూజ్ చేసేస్తాను. మంచి లుక్ని కూడా ఇస్తాయి. తర్వాత నా దగ్గర ఉన్న ఒక కాపర్ బాటిల్ని పెట్టుకుని నేను కొన్ని పీకాక్ ఫెదర్స్ అనేవి తెచ్చుకున్నాను. సో వాటిని ర్యాండమ్గా అయితే పెట్టుకుని కొంచెం మంచి లుక్ వచ్చేటట్టు పెట్టుకున్నాను. తర్వాత ఒక పాట్ని అయితే వేలాడి తీసుకున్నా. పాట్కి 2 sides ఒక తాడుని కట్టి పైన క్లిప్స్తో సెక్యూర్ చేసుకున్నాను. తర్వాత పాట్లోంచి వెన్న పడుతున్న లుక్ తేవడం కోసం కొంచెం కాటన్ అయితే పెట్టుకుని సెట్ చేసుకున్నాను. ఈవినింగ్ పూజ కోసం కృష్ణుడికి ఉయ్యాలైతే రెడీ చేశాను. దాన్ని అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇది నేను ఒక ఎంబ్రాయిడరీ హూప్ తీసుకుని దాన్ని ఒక కార్డ్బోర్డ్లో ఫిట్ చేసుకుని నా దగ్గర ఉన్న పేపర్ రోజ్ ఫ్లవర్స్ పెట్టేసి రెడీ చేశాను. యాక్చువల్గా ఇది వీడియో షేర్ చేద్దాం అనుకున్నా కానీ నా దగ్గర క్లిప్స్ మిస్ అయ్యాయి. తర్వాత టెడ్డీ బేర్లో ఉన్న దూదిని అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంట్లో ఉన్న 2 ఇత్తడి వాటితో ఇలాగా వెన్న పడుతున్నట్టు సెట్ చేసుకున్నాను. ఇలా ఫస్ట్ ఫోటోషూట్కి అయితే సెటప్ కంప్లీట్ చేశాను. అండ్ సెకండ్ ఫోటోషూట్ ఐడియా వచ్చేసి నా ఓన్ ఐడియా అయితే కాదు, నేను ఇన్స్టాగ్రామ్లో చూసి చేద్దాం అనుకున్నాను. ఏంటంటే ఒక పీకాక్లో కృష్ణుడు పడుకున్నట్లు సెట్ చేద్దాం అనుకున్నాను. దానికోసం ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని పీకాక్ హెడ్ కోసం నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత ఒక టబ్ లాంటిది పెట్టాలనుకున్నాను. నా దగ్గర లేకపోవడం వల్ల మా ఇంట్లో ఉన్న బిర్యానీ హండీ పెట్టుకుని దానిలో దుప్పట్లు బెడ్షీట్స్ పెట్టుకుని స్మూత్గా ఉండడానికి బ్లౌజ్ పీస్తో పైన కవర్ చేశాను. నెక్స్ట్ నా దగ్గర ఉన్న పీకాక్ ఫెదర్స్తో నెమలి పించం లాంటిది అయితే సెట్ చేసుకున్నాను. గ్లిటర్ ఫోమ్ షీట్ని యూజ్ చేసి పీకాక్ యొక్క క్రెస్ట్ పార్ట్ అండ్ పీకాక్కి ముక్కు అయితే పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ A4 కలర్ పేపర్తో లెగ్స్ అనేవి కట్ చేసి కూడా పెట్టుకున్నాను. ఇలా అయితే సెకండ్ ఫోటోషూట్ కంప్లీట్ అయింది. యాక్చువల్గా ఈ ఫోటోషూట్ అయితే సెట్ కాలేదు మాకు, ఎందుకంటే మోహన్ చాలా హైట్ అయిపోయాడు. చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటుంది. సో అక్కడ పడుకోవడానికైతే కుదరలేదు. బట్ 1-2 పిక్చర్స్ అయితే బాగానే వచ్చాయి. ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఈ ఫోటోషూట్ ఐడియా అనేది చాలా క్యూట్గా ఉంటుంది. తర్వాత ఫోటోషూట్ కోసం అయితే వెన్న ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. నేను 10 days బిఫోర్ నుంచే పాల మీద మీగడని అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా వెన్న ప్రిపరేషన్ అనేది అందరికీ తెలిసిందే, అందరూ మిక్సీలో వేసి ఈజీగా చేసేసుకోవచ్చు. బట్ నాకు అది ఎందుకో కష్టం అనిపిస్తుంది, క్లీనింగ్ ప్రాసెస్ అదంతా. సో నేనేం చేస్తానంటే ఇలా కలెక్ట్ చేసిన వెన్న రూమ్ టెంపరేచర్కి రాగానే ఒక బౌల్లో వేసుకుని విస్క్ చేస్తాను. జస్ట్ వితిన్ 2 minutes మనకి వెన్న అనేది సపరేట్ అవుతుంది. అండ్ అది తీసుకుని ఇన్ ద సేమ్ బౌల్ నేను నెయ్యి అనేది కాచేసుకుంటాను. దీనివల్ల నాకు ఎక్కువ బౌల్స్ అవ్వవు. ఆ వెన్న జిడ్డుగా ఉండడం వల్ల క్లీనింగ్ అనేది మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలా వెన్న తీసుకున్న తర్వాత 2-3 times వాష్ చేసేసుకుని కొంచెం వెన్ననైతే నేను సపరేట్ చేసుకుని డీప్లో పెట్టుకున్నాను. అండ్ కొంచెం అనేది నార్మల్గా ఉంచాను. క్రీమీ టెక్స్చర్ ఉంటుంది కదా ఫోటోషూట్ టైంకి. సో ఫోటోషూట్లో కింద అనేది
గడ్డ పెట్టుకుని పైన క్రీమీ వెన్న వేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా వెన్న ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేశాను. ఈలోపే మోహాన్స్ లేచాడు. సో బ్రేక్ఫాస్ట్ అండ్ స్నానం అయిపోయింది. కొంచెంసేపు ఆడుకుని ఒక న్యాప్ అయితే తీసుకున్నాడు. తర్వాత మోహాన్స్ పడుకున్నప్పుడు నేను కాళ్ళకి గోరింటాకు పెట్టడం కోసం అని చెప్పేసి కుంకుమలో కొంచెం లెమన్ జ్యూస్ మిక్స్ చేసి అదైతే అప్లై చేశాను. ఈ టైంలోనే నేను బొట్టు అండ్ కొంచెం చెవులివి అటువంటివన్నీ కూడా పెట్టుకున్నాను. బికాస్ లేస్తే అవన్నీ పెట్టడం కష్టమైపోతుంది అనిపించింది. తర్వాత నేను రెడీ చేసిన ప్రాసెస్ అంతా చూపించలేకపోయాను. బికాస్ షూట్ చేయడం అయితే కుదరలేదు. ఒక పక్క రెడీ చేస్తూ మోహన్స్ క్రాంకీ అవ్వకుండా చూసుకుంటూ. ఈ టైంలోనే నేను యశోదలా రెడీ అవ్వడానికి లాస్ట్ టైం వరలక్ష్మి పూజలో అమ్మవారికి కట్టిన శారీ అయితే తీసుకున్నాను. అండ్ కొంచెం ట్రెడిషనల్ లుక్ రావడానికి బ్లౌజ్కి అయితే ఇలాగ స్మాల్ బుట్ట పెట్టించుకుని స్టిచ్ చేయించుకున్నాను. కొంచెం అయితే ట్రై చేశాను. ఆ లుక్ తీసుకురావడానికి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈవినింగ్ బియ్యం పిండితో చిన్నగా కృష్ణుడి పాదాలు అయితే వేసుకుని మా కృష్ణయ్యకి వెల్కమ్ చెప్పైతే మంచిగా పూజ అయితే చేసుకున్నాము. ఫోటోషూట్ పిక్స్ అయితే వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.